ఇమేజ్ న్యూస్ కు స్వాగతం. ఐపోలవరం మండలం మురుములలో కీర్తిశేషులు దాట్ల వెంకట సీతారామరాజు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ షెల్టర్ నిర్మాణానికి 50,000 ఆర్థిక సహకారం అందించారు. ఇదే సందర్భంగా మండలానికి చెందిన పేద ఎస్సీ విద్యార్థులకు కూడా ఆర్థిక సహాయం అందించారు. ఐపోలవరం మండలం మురమల్లలో కీర్తిశేషులు దాట్ల వెంకట సీతారామరాజు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు దాట్ల పృథ్వీరాజు నేతృత్వంలో మరమల్ల ఆటో యూనియన్ షెల్టర్ నిర్మాణానికి 50,000 ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా ఐపోలవరం మండలానికి చెందిన సుమారు 13 మంది పేద ఎస్సీ విద్యార్థులకు మొత్తం 40,000 ఆర్థిక సహాయాన్ని దాట్ల పృథ్వీరాజు ఆయన కుటుంబ సభ్యులు స్నేహితుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా దాట్ల పృథ్వీరాజు మాట్లాడుతూ తన సోదరుడు కీర్తిశేషులు దాట్ల వెంకట సీతారామరాజు జ్ఞాపకార్థం ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు, కార్మికులకు, విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు తన వంతుగా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఆటో కార్మికుల కోసం నిర్మించిన షెల్టర్ను పృథ్వీరాజు ఆధ్వర్యంలో చేపట్టాలని యూనియన్ సభ్యులు కోరారు. షెల్టర్ నిర్మాణం పూర్తయితే ఆటో కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఆర్థిక సహాయం అందించిన పృథ్వీరాజుకు ఆటో యూనియన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ టీఎన్యూసీ అధ్యక్షుడు నక్క రామకృష్ణ, యూనియన్ అధ్యక్షుడు వీధి రవిబాబు, కార్యదర్శి బొజ్జు, ఉపాధ్యక్షుడు వెంకన్న, వీధి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. शुरू अरे एलरा సంతోషం. ఈరోజు అన్నయ్య వర్ధన సందర్భంగా మనం ఏదైతే మన ఆగస్టు 15 రోజుని అక్కడ జెండా వందనానికి వెళ్ళిన తర్వాత గ్రామస్తుల సమక్షంలో అక్కడ యూనియన్ పెద్దలందరూ కూడా సమస్యలు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే ఆ రోజు కూడా వాస్తవం ఏదుందో చెప్పాను. మన చేతుల్లోని సమస్యలు మనకి వెనలిద్దారు కాబట్టి ఏదైతే ఆటో యూనియన్ మధ్యాహ్నం చేదతీరణాలకి కనీసం కూడా కూర్చోనాకు కూడా ప్లేస్ లేని సందర్భంలో కాలగట్టుంటే పాలగట్టు రేపు పొద్దున్న మళ్ళీ అవి కూడా రిమూవ్ చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే మన ఆటో యూనియన్కి సైట్ ఉందో ఆ సైట్లో మనం ఎమ్మెల్యే గారిని దృష్టిలో పెట్టి గ్రామస్తులు కూడా పంచాయతీలో తీర్మానం చేసి ఏదో మనం తూడాపట్టి చేసిందని ఉండాలి. రేపు పొద్దున్న ఫ్యూచర్లో మనకు హైవే యాక్సెస్ ఉంది కాబట్టి హైవే యాక్సెస్లో రోడ్డు ఒక రిమూవ్ చేయవలసి వచ్చినా మన షెడ్ రిమూవ్ చేసుకున్నా కూడా పెద్దలు మాకు ఏ విధంగా అభ్యంతరం లేదు. అంటే 2 ఏళ్ళు అవ్వచ్చు, 3 ఏళ్ళు అవ్వచ్చు, 4 ఏళ్ళు పట్టచ్చు హైవే అన్నా కాబట్టి అప్పటి వరకు అన్నా మన షెల్టర్ ఓపెన్ చేయాలని చెప్పి పెద్దలందరూ కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే అన్నయ్య పేరున షెల్టర్ ఓపెన్ చేద్దామని చెప్పాను. దాంట్లో కూడా 10,000, 20,000 ఎక్కువైనా మనం చేద్దామని చెప్పిన యూనియన్ సభ్యులు కూడా సహకారం ఉంటే రేపు మనదే అందరిది అని దృష్టిలో అనుకుంటారు కాబట్టి నేను ఆ మాట కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే పంచాయతీలో తీర్మానం కూడా పెడతాం. ఈలోపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారి మధ్యలో శనాదివారం ఏదైనా వచ్చినా ఆయనతో పెద్దలందరూ కూర్చొని ఇలా మాట ఇచ్చామని ఇలా చేద్దాం అనుకున్నాం. ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి అది ఎక్కడ చేయాలి, మన ఎన్ని గజాల్లో చేయాలని కూడా మాట్లాడి మా ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా మీకు మాట ఇచ్చిన ప్రకారం నేనే దగ్గరుండే షెల్టర్ ఓపెన్ చేసేలాగా ప్రయత్నం అవుతుంది. వీరందరూ కూడా ఆటో యూనియన్ పెద్దలు మాకి మాట సందర్భంగా రేపు పొద్దున ఫర్దర్లో మనకు రోడ్ యాక్సిడెంట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇబ్బంది పెట్టకుండా దాన్ని రిమూవ్ చేసి ఎక్కడైతే వెళ్ళిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఖచ్చితంగా కూడా ఏంటంటే 1-2 సార్లు ఎందుకు చెప్తున్నారంటే పక్కన కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, వాళ్ళందరూ ఓన్ సైడ్లో షాపులు కట్టుకున్నారు. మన ఆటో యూనియన్ మనం ఇచ్చాం కదా అని చెప్పి ఆటోలన్నీ అక్కడ పెడితే రేపు పొద్దున వాళ్ళు ఇబ్బంది పడి మీరు ఇవ్వడం వల్ల మేమందరూ ఇబ్బంది ఆ మాట మాకు రానివద్దని చెప్పి మీ అందరి పెద్దల నుంచి కూడా మరొకసారి నిర్ణయించుకోవడం జరుగుతుంది. త్వరలోనే మనం పంచాయతీ తీర్మానం పెట్టి ఎమ్మెల్యే గారు వచ్చినా సరే ఎమ్మెల్యే గారితో కొబ్బరికాయ కొట్టి అది స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మా ఆహ్వానం నుంచి వచ్చిన ఆటో యూనియన్ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సెలవు. ఈరోజు అన్నయ్య వర్ధన సందర్భంగా మనం ఏదైతే మన ఆగస్టు 15 రోజునే అక్కడ జెండా వందనానికి వెళ్ళిన తర్వాత గ్రామస్తుల సమక్షంలో అక్కడ యూనియన్ పెద్దలందరూ కూడా మనకు సమస్య వివరించడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే ఆ రోజు కూడా వాస్తవం ఏదుందో చెప్పాను. మన చేతుల్లోని సమస్యను మనకి వివరించారు కాబట్టి ఏదైతే ఆటో యూనియన్ మధ్యాహ్నం చేదతీరణాలకి భోజనం చేయడానికి కనీసం కూడా కూర్చోనాకు కూడా ప్లేస్ లేని సందర్భంలో కాలగట్టు ఉంటే పాలగట్టు రేపు పొద్దున్న మళ్ళీ అవి కూడా రిమూవ్ చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే మన ఆటో యూనియన్కి సైట్ ఉందో ఆ సైట్లో మనం ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి గ్రామస్తులు కూడా పంచాయతీలో తీర్మానం చేసి ఏదో మనం తూడాపట్టి చేసిందని ఉండాలి.
రేపు పొద్దున్న ఫ్యూచర్ లో మనకు హైవే యాక్సెస్ ఉంది కాబట్టి హైవే యాక్సెస్ లో రోడ్డు ఒక రిమూవ్ చేయవలసి వచ్చినా మన షెడ్ రిమూవ్ చేసుకున్నా కూడా పెద్దలు మాకు ఏ విధంగా అభ్యంతరం లేదు. అంటే 2 ఏళ్ళు అవ్వచ్చు, 3 ఏళ్ళు అవ్వచ్చు, 4 ఏళ్ళు పట్టచ్చు హైవే అవనా కాబట్టి అప్పటి వరకు కన్నా మన షెల్టర్ ఓపెన్ చేయాలని చెప్పి పెద్దలందరూ కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే అన్నయ్య పేరున షెల్టర్ ఓపెన్ చేద్దామని చెప్పాను. దాంట్లో కూడా 10,000 20,000 ఎక్కువైనా మనం చేద్దామని చెప్పిన యూనియన్ సభ్యులు కూడా సహకారం ఉంటే రేపు మనదే అందరిది అని దృష్టిలో అనుకుంటాను కాబట్టి నేను ఆ మాట కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే పంచాయతీలో తీర్మానం కూడా పెడతాం. ఈ లోపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారి మధ్యలో సేనాద్వారంలో ఏదైనా వచ్చినా ఆయనతో పెద్దలందరూ కూర్చుని ఇలా మాట ఇచ్చామని ఇలా చేద్దాం అనుకుంటున్నాం. ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి అది ఎక్కడ చేయాలి, మన ఎన్ని గజాల్లో చేయాలని కూడా మాట్లాడి మా ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీకు మాట ఇచ్చిన ప్రకారం నేనే దగ్గరుండే షెల్టర్ ఓపెన్ చేసి ఇలాగా ప్రయత్నం మీరందరూ కూడా ఆటో యూనియన్ పెద్దలు మాకు మాట సందర్భంగా రేపు పొద్దున ఫర్దర్ లో మనకు రోడ్ యాక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇబ్బంది పెట్టకుండా రిమూవ్ చేసి ఎక్కడో దగ్గర బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఖచ్చితంగా కూడా ఏంటంటే 1-2 సార్లు ఎందుకు చెప్తున్నారంటే పక్కన కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, వాళ్ళందరూ ఓన్ సైట్ లో షాపులు కట్టుకుంటున్నారు. మన ఆటో యూనియన్ మనం ఇచ్చాం కదా అని చెప్పి ఆటోలన్నీ అక్కడ పెడితే రేపు పొద్దున వాళ్ళు ఇబ్బంది పడి మీరు ఇవ్వడం వల్ల మేమందరూ ఇబ్బంది ఆ మాట మాకు రానివచ్చని చెప్పి మీ అందరి పెద్దలకి కూడా మరొకసారి విన్నవించుకోవడం జరుగుతుంది. త్వరలోనే మనం పంచాయతీ తీర్మానం పెట్టి ఎమ్మెల్యే గారు వచ్చినా సరే ఎమ్మెల్యే గారితో కొబ్బరికాయ కొట్టి అది స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మా ఆహ్వానం నుంచి వచ్చిన ఆటో యూనియన్ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్నయ్య వర్ధన సందర్భంగా మనం ఏదైతే మన ఆగస్టు 15 రోజునే అక్కడ జెండా వందనానికి వెళ్ళిన తర్వాత గ్రామస్తుల సమక్షంలో ఆడ యూనియన్ పెద్దలందరూ కూడా మనకు సమస్య వివరించడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే ఆ రోజు కూడా వాస్తవం ఏదో చెప్పాను, మన చేతుల్లోని సమస్య మనకి వివరించారు కాబట్టి ఏదైతే ఆటో యూనియన్ మధ్యాహ్నం చాలా తీరాలకి భోజనం చేయడానికి కనీసం కూడా కూర్చోడానికి కూడా ప్లేస్ లేని సందర్భంలో కాలవగట్లు ఉంటే కాలవగట్లు రేపు వద్దున్నా మళ్ళీ అవి కూడా రిమూవ్ చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే మన ఆటో యూనియన్కి సైట్ ఉందో ఆ సైట్ లో మనం ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి గ్రామస్తులు కూడా పంచాయతీలో తీర్మానం చేసి ఏదో మనం తోడాపట్లు చేసింది ఉండాలి. రేపు పొద్దున్న ఫ్యూచర్ లో మనకు హైవే యాక్సెస్ ఉంది కాబట్టి హైవే యాక్సెస్ లో రోడ్డు ఒక రిమూవ్ చేయవలసి వచ్చినా మన షెడ్ రిమూవ్ చేసుకున్నా కూడా పెద్దలు మాకు ఏ విధంగా అభ్యంతరం లేదు. అంటే 2 ఏళ్ళు అవ్వచ్చు, 3 ఏళ్ళు అవ్వచ్చు, 4 ఏళ్ళు పట్టచ్చు హైవే అవనా కాబట్టి అప్పటి వరకు కన్నా మన షెల్టర్ ఓపెన్ చేయాలని చెప్పి పెద్దలందరూ కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే అన్నయ్య పేరున షెల్టర్ ఓపెన్ చేద్దామని చెప్పాను. దాంట్లో కూడా 10,000 20,000 ఎక్కువైనా మనం చేద్దామని చెప్పిన యూనియన్ సభ్యులు కూడా సహకారం ఉంటే రేపు మనదే అందరిదే అని దృష్టిలో అనుకుంటారు కాబట్టి నేను ఆ మాట కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే పంచాయతీలో తీర్మానం కూడా పెడతాం. ఈ లోపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారి మధ్యలో సేనాద్వారంలో ఏదైనా వచ్చినా ఆయనతో పెద్దలందరూ కూర్చుని ఇలా మాట ఇచ్చామని ఇలా చేద్దాం అనుకున్నాం. ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి అది ఎక్కడ చేయాలి, మన ఎన్ని గజాల్లో చేయాలని కూడా మాట్లాడి మా ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీకు మాట ఇచ్చిన ప్రకారం నేనే దగ్గరుండే షెల్టర్ ఓపెన్ చేసి ఇలాగా ప్రయత్నం మీరందరూ కూడా ఆటో యూనియన్ పెద్దలు మాకు మాట సందర్భంగా రేపు పొద్దున ఫర్దర్ లో మనకు రోడ్ యాక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇబ్బంది పెట్టకుండా రిమూవ్ చేసి ఎక్కడో దగ్గర బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఖచ్చితంగా కూడా ఏంటంటే 1-2 సార్లు ఎందుకు చెప్తున్నారంటే పక్కన కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, వాళ్ళందరూ ఓన్ సైట్ లో షాపులు కట్టుకుంటున్నారు. మన ఆటో యూనియన్ మనం ఇచ్చాం కదా అని చెప్పి ఆటోలన్నీ అక్కడ పెడితే రేపు పొద్దున వాళ్ళు ఇబ్బంది పడి మీరు ఇవ్వడం వల్ల మేమందరూ ఇబ్బంది ఆ మాట మాకు రానివచ్చని చెప్పి మీ అందరి పెద్దలకి కూడా మరొకసారి విన్నవించుకోవడం జరుగుతుంది. త్వరలోనే మనం పంచాయతీ తీర్మానం పెట్టి ఎమ్మెల్యే గారు వచ్చినా సరే ఎమ్మెల్యే గారితో కొబ్బరికాయ కొట్టి అది స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మా ఆహ్వానం నుంచి వచ్చిన ఆటో యూనియన్ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.